ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఏశావు గురించి రాయబడిందండి. ఏశావు ఆశీర్వాదము పొందాలని కోరాడు, కానీ ఆశీర్వాదం తనకి దొరకలేదు. మరి ఎంతగానో కన్నీళ్లు విడిచాడు, దానికోసము ఎంతో శ్రద్ధగా వెతికాడు, అయినా తనకి ఆశీర్వాదం అనేది రాలేదు. ప్రియమైన వల్లరా, మనము జాగ్రత్తగా ఆలకిస్తే తను కన్నీళ్లు విడిచుచు అంటే ఎంతో దుఃఖపడుతున్నాడండి, ఎంతో బాధపడుతున్నాడు. మరి ఎవరి కోసము తను కన్నీళ్లు విడుస్తున్నాడు, ఎవరి కొరకు తను దుఃఖపడుతున్నాడు అంటే తన జీవితంలో తను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మరి ఎంతో దుఃఖము కలిగి ఉన్నాడు. తన జీవితంలో ప్రియమైన వల్లరా ఎంతగానో తను తన జీవితానికి రావలసిన ఆశీర్వాదాలు తనకి రాలేదు. మరి ఎంతో దుఃఖము తనలో ఉన్నది. ప్రియమైన వల్లరా, ఈ రోజున మరి చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. మరి కొంతమంది దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారు కొంతమంది, ఆత్మానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారు కొంతమంది. మరి ఇక్కడ ఏశావు మాత్రము శరీరానుసారమైన దుఃఖాన్ని తను కలిగి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, ఎందుకంటే తను కలిగి ఉన్న జ్యేష్ఠత్వము ఆశీర్వాదము తను కోల్పోయి ఉన్నాడు. కావున ఈ శరీరానుసారమైన దుఃఖము మన జీవితంలో ఎలా కలుగుతుంది అంటే, మొదటిగా దేవుని మాట వినకపోవటం వలన. దేవుని మాట వినాలండి, దేవుని మాటను పక్కన పెట్టకూడదు. మరి కొంతమంది దేవుని మాటని పెడచెవి పెడుతూ ఉంటారు. దేవుని మాట పెడచెవి ఎప్పుడు పెట్టకూడదు. దేవుని మాట పెడచెవి పెడితే దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుందండి. ఉదాహరణగా చెప్పాలంటే, మరి పేతురు చాలా దుఃఖపడ్డాడు, వెలుపటికి వచ్చి సంతాపపడి ఏడ్చాడండి. ఎందుకంటే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఆల్రెడీ చెప్పాడు. ముమ్మారు నువ్వు కోడి మునిపే నన్ను ఎరగదు అని అంటావు అని. అయినా సరే ఆ మాటని పట్టించుకోలేదు, దేవుడి మాటని పెడచో పెట్టేశాడు. రెండవదిగా దేవుణ్ణి మర్చిపోవటం వలన ప్రియమైన వల్లరా మరి చాలా మందిలో కూడా దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. కావున ప్రభువుని మరిచేవారిగా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన అద్భుతాలను ప్రియమైన వల్లరా మరిచిపోవడం వలనే వారు కొన్ని దుఃఖ దినములు గడపవలసిన పరిస్థితి వచ్చింది. కావున మరి ఈ రీతిగా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.